27-28 ఈ టోర్నమెంట్ జరుగుతుంది చిన్న వాల్టర్ ట్యాక్స్ సెలెక్షన్ స్కూల్లో. ఆ స్కూల్లోనే మమ్మీ ఒక 36 years పనిచేశారు కాబట్టి థాట్ విల్ మేక్ మోర్ సెన్స్ అక్కడే కండక్ట్ చేయడము. ఈ సంవత్సరం కొంచెం షార్ట్ టైం ఉండటం వల్ల ఈ యొక్క మెన్స్ టోర్నమెంట్ చేస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ we will do both next year. Schools, boys and girls, and men and women tournaments for the conduct chestam. We are also planning for so many other charity events, and the details will be coming out soon. Kani, what I'm requesting is 26th 5 o'clock ki inauguration ఉంటుంది, and 28th Shri Gudwad Amnath garu vastaru closing ceremony ki. The match will start at about 6 o'clock in the evening. Requesting everybody to please come and increase the game of basketball. Thank you. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కూడా శనివారం కొత్త స్కూల్ గ్రౌండ్లో జరగనుంది. 26 సాయంత్రం 5 గంటలకు మంత్రి అమర్నాథ్ ఎంపీ అభివృద్ధి సత్యనారాయణ రాత్రి 7 గంటలతో టోర్నమెంట్ ముగియనుంది. ప్రధానంగా ఇది మెమోరియల్ టోర్నమెంట్. మరి వేణుగోపాల్ గారు వాళ్ళ కుమారుడు వరుణ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో అసోసియేషన్కి చెందిన మరి కార్యదర్శి పోషన్ గారు, పరశురామ్ గారు వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. కావున ఈ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీ వేదిక కూడా ఒక పెద్ద టోర్నమెంట్ రామచంద్ర గారు కండక్ట్ చేశారు. మరి మేమందరం కూడా ఈరోజు రామయ్య గారితో సైతం మేమందరం కూడా దానికి అటెండ్ అయ్యాం. మరి విశాఖపట్నం క్రీడలకు పెట్టింది పేరు. అందులోని ఇటువంటి టోర్నమెంట్ల వల్ల చాలామంది క్రీడాకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా దేహదారుడికి కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కానీ క్రీడా స్ఫూర్తి కానీ పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి టోర్నమెంట్ని జయప్రదం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.